ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విషయంలో హెజ్బుల్లా ఇరాన్ జోక్యం చేసుకుంది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్, దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఐడిఎఫ్ అప్రమత్తమైంది. టెల్ అవీవ్కు అండగా ఉండేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మళ్లీ దాడి చేయొచ్చని అంచనాల నడుమ పశ్చిమాసియాలో అమెరికా తన సైన్యం మోహరింపుపై ముమ్మర కసరత్తు మొదలుపెట్టింది. పశ్చిమాసియా ప్రాంతానికి యుద్ధ విమానాలతో కూడిన ఒక స్క్వాడ్రన్ను పంపుతామని పెంటగాన్ వెల్లడించింది. ఆ ప్రాంతంలో ఎప్పటికీ ఒక విమాన వాహక నౌకను మోహరించి ఉంచుతామని ప్రకటించింది. ఇరాన్ దాని మద్దతు కలిగిన మిలిటెంట్ సంస్థల నుంచి ఇజ్రాయెల్ను రక్షించేందుకు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల రక్షణ కోసం అమెరికా దళాలు సహాయం చేస్తాయని స్పష్టం చేసింది. ఐరోపా పశ్చిమాసియాలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యం కలిగిన క్రూయిజర్లు, డెస్ట్రాయర్లను మోహరించేందుకు ఇప్పటికే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలు జారీ చేశారు. భూమి నుంచి ఉపయోగించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా కొన్ని ప్రాంతాల్లో మోహరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పాట్రియాట్ రక్షణ వ్యవస్థను వాడతారా, థర్డ్ రక్షణ వ్యవస్థను వాడతారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రెండు భూతల రక్షణ వ్యవస్థల్లోనూ మొబైల్ లాంచింగ్ సిస్టంల నుంచి ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించే వీలుంది. అతి త్వరలోనే యుద్ధ విమానాల స్క్వాడ్రన్ను పశ్చిమాసియాకు పంపుతామన్న పెంటగాన్ వాటిని ఎక్కడ మోహరించనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మిడిల్ ఈస్ట్లో అమెరికాకు ఇప్పటికే చాలా దేశాల్లో సైనిక స్థావరాలు ఉన్నాయి. వాటిలో ఇరాన్ను కట్టడి చేసేందుకు ఉపయోగపడే ఏదైనా వ్యూహాత్మకమైన ప్రదేశాన్ని ఇందుకోసం ఎంపిక చేసుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో ఉన్న యుఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్ యుద్ధనౌక త్వరలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోనుంది. దాని స్థానంలో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ వారియర్ స్ట్రైక్ గ్రూప్ ను అక్కడికి పంపేందుకు అమెరికా రక్షణ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కనీసం వచ్చే ఏడాది వరకు ఇరాన్ను కట్టడి చేసేందుకు తమ యుద్ధ నౌకను గల్ఫ్ ఆఫ్ ఒమెన్లోనే ఉంచాలని అమెరికా నిర్ణయించిందని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఉన్న 2 అమెరికా నేవీ డెస్ట్రాయర్లను ఉత్తరాన ఎర్ర సముద్రం నుంచి మధ్యధరా సముద్రం వైపుగా వెళ్తాయని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. వాటిలో ఏదైనా ఒకదాన్ని మధ్యధరా సముద్రంలోనే మోహరించే అవకాశముందని తెలిపాయి. తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతంలో ముందు నుంచి అమెరికా నేవీ డెస్ట్రాయర్లు యుఎస్ఎస్ రూజ్వెల్ట్, యుఎస్ఎస్ బుల్కెలి ఉన్నాయి. వాటికి తోడుగా యుఎస్ఎస్ వాస్ప్ అని ఎయిర్ క్రాఫ్ట్ వారియర్, యుఎస్ఎస్ న్యూయార్క్ అని ట్రాన్స్పోర్ట్ నౌక సైతం అక్కడే మోహరించి ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్కు భద్రత కల్పించేందుకు మిడిల్ ఈస్ట్లో అమెరికా సైన్యం మరింత యాక్టివ్ కానుంది. అయితే ఈ యుద్ధంతో అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తూ వస్తోంది. గత ఏడాది అక్టోబర్ 7 నాటి మెరుపు దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డెయిఫ్ను ఖతం చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఏరియాలో జూలై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే కొన్నిసార్లు ఇజ్రాయెల్ సైన్యానికి చిక్కినట్లే చిక్కి చేజారిపోగా డెయిఫ్ లక్ష్యంగా గాజాలో చేసిన అటాక్తో అతడు చనిపోయినట్లు చెబుతోంది ఇజ్రాయెల్. గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్ జన్మించాడు. పూర్తి పేరు మహమ్మద్ దియాబ్ ఇబ్రహీం అల్ మస్రీ. 1980 చివర్లో హమాస్లో చేరాడు. ఆ తర్వాత హమాస్లో అంచెలంచెలుగా ఎదిగాడు. అతడు ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలియదు. డెయిఫ్ వ్యూహాలు, దాడులు కూడా పక్కన ఉన్నవాళ్లకు కూడా అంతుచిక్కవు. అలా హమాస్ బాంబుల తయారీ నిపుణుడు అయాష్కు దగ్గరయ్యాడు. అయ్యాష్ గతంలో ఇజ్రాయెల్ దళాలపై బాంబు దాడులు చేశాడు. అతడు ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాక 2002లో హమాస్లోని మిలిటరీ వింగ్ హెడ్ అయ్యాడు డెయిఫ్.
హమాస్ వాడి కస్సాం రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర పోషించాడు. ఇజ్రాయెల్ దళాలను ముప్పుతిప్పలు పెట్టిన గాజా టన్నెల్ నెట్వర్క్ నిర్మాణం వెనుక మాస్టర్ మైండ్ కూడా అతడే. ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా డెయిఫ్ ఎక్కువ సమయం ఆ సొరంగాల్లోనే గడుపుతాడని నిఘా వర్గాల అంచనా. ఇంత యుద్ధం జరుగుతున్నా ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా తిరిగాడు డెయిఫ్. మొసాద్ నిఘాను మాత్రం దాటలేకపోయాడు. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ రాడార్ సిస్టమ్కు చిక్కకుండా తిరగడంలో డెయిఫ్ను గుర్తించడం ఇజ్రాయెల్కు సాధ్యం కాలేదు. కానీ ఈసారి మొసాద్ టార్గెట్ మిస్ కాలేదు. 7 సార్లు చేసిన దాడుల నుంచి తప్పించుకున్న డెయిఫ్ 8వ సారి జరిగిన అటాక్లో చనిపోయినట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన డెయిఫ్కు ఆ సమయంలో ఓ కన్ను పోవడంతో పాటు కొన్ని అవయవాలు దెబ్బతిన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియాతో పాటు అతని గన్మెన్ చనిపోయాడు. దీనిపై ఇరాన్ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. అయితే తమ దేశంలో ఉన్న హనియాను ఇజ్రాయెల్ చంపిందన్న అనుమానాలపై ఇరాన్ కౌంటర్ అటాక్కు రెడీ అవుతోంది. ఒకవేళ ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే అది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి దారితీసే అవకాశముంది. ఇలా పశ్చిమాసియాలో రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోవైపు పాలస్తీనా యుద్ధం తర్వాత మిలిటెంట్లతో రంగంలోకి దిగిన హమాస్ టీం ఇప్పుడు ఇజ్రాయెల్ చేతిలో కుక్కచావు చచ్చే పరిస్థితి తెచ్చుకుంది. For more videos like this, subscribe Big TV channel.